చాలా ఆలోచనీయమైన విషయము, అలాగే చర్చనీయాంశం కూడా అవుతుందండి. మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టక ముందు, పాదయాత్ర చేపట్టిన తర్వాత మార్పు అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తా ఉంది. కానీ ప్రజలలో ఈ మార్పును ఎంతవరకు స్వాగతిస్తారు అనే విషయంలో చర్చనీయాంశం నేను అక్కడక్కడ గమనిస్తా వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత యాక్టివ్గా ఉండినారు, లోకేష్ గారు ఎలా ఉండినారు, ఆయన మాట తీరేమి. చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసం అయితే ఎప్పుడు చెప్పరు, ఒక మెటీరియలైజ్ అయ్యే విషయాలు మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ లోకేష్ గారిని కూడా ఆ విధంగా ఒక కంపారిజన్ అనేది చేస్తా ఉన్నారు ప్రజలు. కానీ గతంలో అతను మాట్లాడే తీరుకు కానీ, ప్రస్తుతం పాదయాత్ర ముగింపు దశకు వచ్చిన తర్వాత మాట్లాడే తీరు కానీ చాలా ప్రోగ్రెస్ ఉంది. కానీ ప్రజా సమస్యల విషయంలో అతని రియాక్షన్స్ ఇంకా ప్రజలు ఆశించిన స్థాయికి ఎదగలేదేమో అనేది నా భావన వ్యక్తిగతంగా. కొంత ప్రజల్లో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఓకే, ప్రజలు ఆశించిన స్థాయి, శ్రీనివాసులు గారు, ప్రజలు ఆశించిన స్థాయికి ఎదగలేకపోయారు అని చెప్తున్నారు. అయితే మీ ఉద్దేశంలో ఆ స్థాయికి ఎదగడం అంటే ఏంటి? ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో, అర్థమైన విషయాన్ని ఒక పరిష్కార దిశగా వాళ్లకు గుండెల్లో నాటుకునేట్లుగా, హృదయంలో హత్తుకునేట్లుగా మాట్లాడడం కూడా రెండో విషయం. ఆ సమస్యలను డైల్యూట్ చేసుకోవడమే కాకుండా వాటిపైన పరిష్కార దిశగా తనకు ప్రభుత్వ పరంగా ఏమేమి అవకాశాలు ఉన్నాయో కూడా వాళ్ళకు వివరంగా చెప్పగలిగే స్తోమత, స్థాయి, ఆ పదజాలము, భావావేశం కూడా మనిషికి అవసరం.